मंचू मनोज उसके हिंदी में बोल इनका कितना वर्तर भाई ना दूर मुड़ी इसको राजू अंदर कैमरा में अरे कुत्ते को अंदर लेके जा रहे हैं जय श्री राम जय श्री మూడు రోజుల నుండి మంచు కుటుంబంలో నటుడు మోహన్ బాబు ఆయన రెండో కుమారుడు మంచు మనోజ్ మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాబంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా? ఆస్తి విషయాల్లో భాగంగా మంచు మనోజ్కు అన్యాయం జరిగిందని, తనకు రావాల్సిన బాటను మోహన్ బాబు ఇవ్వలేదని గత 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా తనను దూరం పెడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య తగాదా జరిగిందని మోహన్ బాబు అనుచరుడు వినయ్ అనే వ్యక్తి మనోజ్పై దాడి చేశాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో మొన్న ఆదివారం సాయంత్రం దాడి చేసిన గాయాలతో మంచు మనోజ్ తన భార్య మౌనిక వెంట ఆసుపత్రికి రావడంతో ఆయనపై దాడి చేసిన విషయాలు తేటతెల్లమయ్యాయి. మరోవైపు మనోజ్ ఇంటికి మోహన్ బాబు 40 మంది బౌన్సర్లను దాడికి పంపిస్తే మనోజ్ 30 మంది బౌన్సర్లను మోహన్ బాబు ఇంటి వైపు పంపించాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇంతటితో ఆగకుండా ఏకంగా మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు మనుషులు కొంతమంది గుర్తు తెలియని వాళ్లు తనపై భార్యపై దాడి చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని, తనకు న్యాయం చేయాలి అంటూ ఫిర్యాదు నమోదు చేశాడు. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్, ప్రొడక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ దాంతున్నారు. అది కొంచెం చూసి ఓకే సార్ ధైర్యం ఉంటే మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. మోహన్ బాబు కూడా తన కుమారుడు మనోజ్ ఆయన భార్య మౌనికారెడ్డి నుంచి రక్షణ కావాలంటూ ప్రాణహాని ఉందంటూ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా మనోజ్ మీడియా ముందుకొచ్చారు. కొన్ని సంచలన విషయాలు మాట్లాడారు. అందరూ అనుకున్నట్టుగా తనకు డబ్బు ఆస్తి ముఖ్యం కాదని, ఆత్మగౌరవం కోసం తను పోరాటం చేస్తున్నానని తెలిపాడు. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనపై భార్యపై దాడి చేశారని, 7 నెలల పాప ఉండగా బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నాడు. తనపై డైరెక్ట్గా వచ్చి మాట్లాడినా బాగుండేదని, కానీ భార్య కూతురు జోలికి వెళ్లి ఇబ్బంది పెట్టారని తెలిపారు. న్యాయం కోసం పోలీసుల దగ్గరికి వెళితే అన్ని రకాల ఎవిడెన్స్లు ఇస్తానని తెలిపాడంటూ చెప్పుకొచ్చారు. అలాగే తన ఇంటి వైపు వచ్చిన బౌన్సర్లను పోలీసులకు కూడా చూపించారని పేర్కొనగా, తన మనుషులను బయటికి పంపించి పోలీసులు మాత్రం మోహన్ బాబు వైపే సపోర్ట్ చేస్తున్నారని, ఆ అధికారం డిపార్ట్మెంట్కి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? మిమ్మల్ని ఎందుకు డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ఇక న్యాయం కోసం పోరాడతానని, న్యాయం కోసం ప్రపంచంలో ఉన్న వారందరినీ కలుస్తానంటూ బయలుదేరుతున్నానని మనోజ్ పేర్కొన్నారు. ఇప్పుడు మనోజ్ చేసిన వ్యాఖ్యలతో వీరి కుటుంబ సమస్య తీవ్ర చర్చనీయాంశమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు.